హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసిందంటే ఇంతకుముందు వీడియోలో వ్యూ కాన్సెప్ట్ గురించి, అలాగే ఇండెక్స్ కాన్సెప్ట్ గురించి మనం చూసాం గదా! సో వాటిని వచ్చేసిందంటే మీరు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూసారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నేను పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా, సో మీరొచ్చేసిందంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ గాని చేశారంటే, సో మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి నేనొచ్చేసిందంటే ఇన్ని సార్లు చెప్తున్నాను మీకు. ఓకేనా? సో, అయితే మనం ఈరోజు వచ్చేసిందంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టోర్ ప్రొవిజర్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో, అయితే ఫ్రెండ్స్, స్టోర్ ప్రొవిజర్ ఇదొచ్చేసిందంటే ఇట్స్ నాట్ అండర్ ఎస్‌క్యూఎల్. ఇట్స్ అండర్ పీఎల్-ఎస్‌క్యూఎల్. ఓకేనా? సో, అయితే మీకొచ్చేసిందంటే ఈ అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, వైల్ మనకొచ్చేసిందంటే ఇంటర్వ్యూ పర్పస్‌లో గాని, ఇలాంటి క్వెషన్స్ మనకు గాని ఏమైనా అడిగారంటే, సో, మనకొచ్చేసిందంటే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, కాబట్టి నేనొచ్చేసిందంటే వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఈ కాన్సెప్టు అలాగే ఇంకో కాన్సెప్ట్ కూడా మనకొచ్చేసిందంటే ఎస్‌క్యూఎల్‌లో సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో, కాబట్టి నేనొచ్చేసిందంటే ఈ 2 కాన్సెప్ట్స్ గురించి మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మనకొచ్చేసిందంటే ఇక్కడేం చెప్పాను నేను పీఎల్-ఎస్‌క్యూఎల్ అన్నాను గదా! సో, పీఎల్-ఎస్‌క్యూఎల్ అంటే ఫుల్ ఫార్మ్ ఏందంటే ప్రొసీడ్యూరల్ లాంగ్వేజ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకేనా? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసిందంటే స్టోర్ ప్రొవిజర్స్ గురించి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, మనం వచ్చేసిందంటే స్టోర్ ప్రొవిజర్స్‌కి మనం ఇక్కడ ఎందుకొచ్చామంటే, మనం డిఫికల్ట్ క్వెరీస్‌ని కూడా మనం వచ్చేసిందంటే చాలా ఈజీగా రాయొచ్చు ఫ్రెండ్స్. సో, కాబట్టి స్టోర్ ప్రొవిజర్స్‌కొచ్చాం. ఓకేనా? అంటే సింపుల్‌గా మనం వచ్చేసిందంటే ఒక మెథడ్‌ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నామంటే, సో, ఆ మెథడ్‌ని మల్టిపుల్ టైమ్స్ మనం కాల్ చేస్తున్నామనుకో ఆ ఫంక్షన్‌ని, అప్పుడు మనకొచ్చేసిందంటే ఈజీగా డేటా అనేది మనకొస్తుందనమాట. ఓకేనా? సో, మనం వచ్చేసిందంటే బ్రీఫ్‌గా ఎంటర్ అయినప్పుడు స్టోర్ ప్రొవిజర్‌లోకి, సో, మీకొచ్చేసి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మనకొచ్చేసిందంటే ఏమేం పారామీటర్స్ ఉన్నాయంటే స్టోర్ ప్రొవిజర్‌లో ఇన్ పారామీటర్, ఔట్ పారామీటర్, ఇన్ ఔట్ పారామీటర్ మనం వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్ అంటే ఏందంటే ఇన్‌పుట్ పారామీటర్. ఓకేనా? ఔట్ అంటే ఔట్‌పుట్ పారామీటర్ అన్నమాట. ఇన్, ఔట్ అంటే ఇన్‌పుట్, ఔట్‌పుట్ రెండిటిని మనం వచ్చేసి కలిపి ఒకేసారి వాడితే అది ఇన్‌పుట్, ఔట్‌పుట్ పారామీటర్. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మనకొచ్చేసిందంటే ఇక్కడ సింటాక్స్ చూద్దాం ఫ్రెండ్స్. క్రియేట్ ప్రొసీజర్, ప్రొవిజన్ నేమ్. సో, ఇన్‌పుట్ పారామీటర్, అలాగే ఔట్‌పుట్ పారామీటర్, ఇన్ ఔట్ పారామీటర్ ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మనం వచ్చేసిందంటే పర్టిక్యులర్‌గా సో, ఏమైతే డేటా టైప్ మనం ఇచ్చుంటామో, ఆ డేటా టైప్ ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, అప్పుడు మాత్రమే మనకొచ్చేసిందంటే ఈ విధంగా పాజిబిలిటీ ఉంటుంది. ఇది జస్ట్ మనకొచ్చేసిందంటే ఒక రూంత సింటాక్స్ ఫ్రెండ్స్. అంటే ఇన్‌పుట్ పారామీటర్, ఔట్‌పుట్ పారామీటర్, ఇన్ ఔట్ మనం ఎలా వాడాలని. ఓకేనా? సో, అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేందంటే, డీలిమిటర్ గురించి కూడా ఇక్కడ తెలుసుకోవాలి స్టోర్ ప్రొవిజర్‌లో మనం వాడాలంటే. ఓకేనా? అంటే ఎలా అంటే, వెన్ క్రియేటింగ్ ది స్టోర్ ప్రొవిజర్, యూ ఆఫెన్ నీడ్ టు చేంజ్ ద డీలిమిటర్ టెంపరర్లీ బికాజ్ సెమికోలన్. సెమికోలన్ ఈస్ యూజ్డ్ వితిన్ ది బాడీ ఆఫ్ ది ప్రొవిజర్. ఇన్ మైఎస్‌క్యూఎల్ యూజ్ డీలిమిటర్. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసామంటే సింటాక్స్‌ని. ఇప్పుడు ఈ సింటాక్స్‌లో మనకొచ్చేసిందంటే క్రియేట్, ప్రొసీజర్, ప్రొవిజన్ నేమ్ వచ్చేసి మనం ఇచ్చుకుంటాం. బిగిన్ అండ్ ఎండ్. సో, ఇవి ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జావాలో మనం ఎలా అయితే కర్లీ బ్రేసెస్ రాసుకుంటామో, అలాగే ఎస్‌క్యూఎల్‌లో మనం వచ్చేసి ఎలా అయితే ఓపెన్ బ్రాకెట్స్ రాసుకుంటామో, అలా మనం వచ్చేసి ఏందంటే బిగిన్ అండ్ ఎండ్. సో, ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో, అయితే మనం వీటిని వచ్చేసిందంటే మైఎస్‌క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్‌లో మనం ఎగ్జిక్యూట్ చేయలేం. ఓకేనా? సో, వీటిని మనం వచ్చేసి అంటే సెపరేట్‌గా మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లో మాత్రం మనం వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, అయితే మనం వచ్చేసిందంటే, నేను ప్రాక్టికల్‌గా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు, మీకు క్లియర్ కట్‌గా సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మీరొచ్చేసిందంటే క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం వచ్చేసిందంటే బిగిన్ అండ్ ఎండ్ అన్నాను కదా! దీని లోపల మనం వచ్చేసిందంటే క్వెరీ రాయాలి. సో, ఇదొచ్చేసిందంటే మ్యాండేటరీ ఫ్రెండ్స్. పర్టిక్యులర్‌గా మనం వచ్చేసిందంటే సెమికోలన్ అయితే పెట్టాల్సిందే ఆఫ్టర్ ది క్వెరీ. కన్ఫర్మ్‌గా. ఓకేనా? కాకపోతే మనకొచ్చేసిందంటే ఆ మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ అని వచ్చేసిందంటే కన్‌ఫ్యూజన్ అవుతది. అంటే ఇప్పుడు సెమికోలన్ పెట్టినప్పుడు ఇది మనకు క్వెరీ ఎండా? లేకపోతే ఎండ్ అని చెప్పాం. అది మనకి ఎండా అని. సో, కాబట్టి మనకొచ్చేసిందంటే ఇక్కడ డీలిమిటర్ వాడుకుంటాం. ఓకేనా? సో, డీలిమిటర్ అని చెప్పేసి మనం వచ్చేసిందంటే 2 ఫార్వర్డ్ స్లాష్‌లు ఇచ్చుకొని, సో, లాస్ట్‌లో ఎండ్‌లో మనం ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చామంటే ఫార్వర్డ్ స్లాష్. సో, అప్పుడు మనకిదొచ్చేసిందంటే అర్థం చేసుకుంటది. ఓకే. థిస్ ఈస్ a స్టార్టింగ్ అండ్ థిస్ ఈస్ a ఎండింగ్ అని చెప్పేసి. ఓకేనా? సో, ఇది మనకొచ్చేసిందంటే సింటాక్స్ ఫ్రెండ్స్. మనం ప్రొసీజర్‌ని ఎలా క్రియేట్ చేయాలని. స్టోర్ ప్రొవిజర్స్‌ని. ఓకేనా? సో, నెక్స్ట్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో, ప్రొవిజర్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలని జెప్పేసి. సో, ఇక్కడ చూడండి. క్రియేట్ ప్రొసీజర్, ప్రొవిజర్ నేమ్ వచ్చేసిందంటే డిపార్ట్‌మెంట్ 1, 2, 3 అని జెప్పి తీసుకున్నా. ఓకేనా? సో, ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్. అలాగే బిగిన్, అలాగే ఎండ్. సో, ఇవి మనం ఇచ్చుకోవాలని జెప్పాను గదా! సో, నెక్స్ట్ వచ్చేసిందంటే ఇక్కడ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా సాలరీని. అప్డేట్. సో, టేబుల్ నేమ్ వచ్చేసింది స్టూడెంట్. సెట్ సాలరీ ఈక్వల్ టు సాలరీ ప్లస్ 3000 అని జెప్పేసి మనం వాడామనుకోండి. అదొచ్చేసింది
హార్డ్ కోడ్ ఫ్రెండ్స్. అంటే మనం వచ్చేసిందంటే ఓన్లీ పర్టిక్యులర్‌గా మనం వచ్చేసి ఇచ్చిన దాంట్లో మాత్రం మనం అప్‌డేట్ చేయగలుగుతాం. అంతేగాని ఇప్పుడు మనం మళ్ళీ కోడ్ మారవాలంటే మళ్ళీ వచ్చేసి వేరే డిపార్ట్‌మెంట్‌కెళ్ళాలనుకోండి. వేరే డిపార్ట్‌మెంట్‌కెళ్ళి మనం వచ్చేసి వేరే వాళ్ళ సాలరీ మార్చాలి. అప్పుడు మళ్ళీ కోడ్ రాయాలి. మళ్ళీ వేరే డిపార్ట్‌మెంట్ మళ్ళీ కోడ్ రాయాలి. సో, ఇట్స్ వెరీ డిఫికల్ట్ రైట్? సో, కాబట్టి మనం వచ్చేసిందంటే ఇక్కడ యూజర్‌ని అడిగి మాత్రం మనం తీసుకుంటాం. ఎంత సాలరీ మనం ఇవ్వాలని జెప్పేసి. కాబట్టి ఇక్కడొచ్చేసిందంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. దట్ ఈస్ సాల్. సో, ఇదొచ్చేసింది ఇన్‌పుట్ పారామీటర్ గదా ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేసిందంటే ఇన్‌పుట్ పారామీటర్ లెక్కన ఇస్తున్నా. సో, ఇన్‌పుట్ సాలరీ. అయితే దాని యొక్క డేటా టైప్ ఏందో గూడా మనం స్పెసిఫై చేయాలి. ఏంది? ఇంటిజర్. ఓకేనా? వేర్ లాస్ట్ నేమ్ దట్ ఈక్వల్ టు సో, పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేయడం వేర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేసి బాబు అని జెప్పించాననుకోండి. అప్పుడు మనకొచ్చేసి ఏంది సో, వాడి యొక్క నేమ్ ఎక్కడుందో అక్కడ పోయేసి మనకు అప్‌డేట్ అవుతది. కానీ ఏంది యూజర్‌ని అడిగి తీసుకోవాలి. అప్పుడు మనం వచ్చేసిందంటే కోడ్ అనేది చాలా ఎఫిషియంట్‌గా ఉంటది. ఓకేనా? మనం హార్డ్ కోడ్ ఎప్పుడు రాయకూడదు. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేసిందంటే ఒక వేరియబుల్ తీసుకున్నా లాస్ట్ అనేది. సో, ఇది కూడా వచ్చేసేంది ఇన్‌పుట్ పారామీటరే గదా! సో, కాబట్టి నేనొచ్చేసిందంటే ఇన్‌పుట్ పారామీటర్. సో, లాస్ట్ ఇదొచ్చేసిందంటే మనమొచ్చేసి లాస్ట్ నేమ్ అన్నాం గదా! సో, వార్‌క్యార్ డేటా టైప్. సో, వార్‌క్యార్ ఆఫ్ 30 అన్నామంటే సైజు. సైజ్ ఎప్పుడు గూడా మనం తక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు గూడా మనం వచ్చేసిందంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. సో, అప్పుడు మాత్రమే మనకొచ్చేసిందంటే పాజిబిలిటీ అనేది ఉంటుందనమాట. ఓకేనా? ఒకవేళ పెద్ద నేమ్ ఇచ్చినా గూడా తీసుకుంటుంది. కన్సిడర్ చేస్తుంది గాబట్టి. సో, ఇది మనకొచ్చేసేందంటే ఒక ప్రొవిజన్‌ని మనం ఎలా క్రియేట్ చేయాలి? బై యూజింగ్ ఇన్ పారామీటర్. సో, మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా వచ్చింది గదా ఫ్రెండ్స్. మనకు స్టోర్ ప్రొవిజన్స్ మనం ఎలా క్రియేట్ చేయాలని జెప్పేసి. అయితే మనకొచ్చేసంటే ఇప్పుడు ప్రొవిజన్ అని వచ్చేసిందంటే క్రియేట్ అవుంటది స్టోర్ ప్రొవిజర్. కానీ ఇప్పుడు మనం వచ్చేసేంది దాంట్లోకి డేటా అనేది మనకు అప్‌డేట్ చేయాలి గదా! సో, కాబట్టి దానికొచ్చేసంటే కాల్ ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడొచ్చేసిందంటే కాల్ అలాగే మనకొచ్చేసిందంటే సో, ఆ ప్రొసీజర్ యొక్క నేమ్ మనం ఏమిచ్చామో అది ఇచ్చుకొని సో, అలాగే ఇన్‌పుట్ పారామీటర్ వచ్చేసేంది సాలరీ గదా! సో, సాలరీ వచ్చేసి ఎంత అప్‌డేట్ చేయమంటున్నా 2000. సో, అలాగే లాస్ట్ నేమ్, నేమ్ వచ్చేసి ఏ నేమ్‌కి మహేష్ అనే నేమ్‌కి 2000 నేను యాడ్ చేయమంటున్నాను కాబట్టి సో, సాలరీ మనకొచ్చేసేందంటే 2000 అని జెప్పేసి మనకి యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, మనం వచ్చేసి అప్పుడు మనం ఫెచ్ చేసామంటే డేటాని సో, కన్ఫర్మ్‌గా మనకొచ్చేసిందంటే 2000 అనేది ఇంక్రిమెంట్ అవుంటది. ఓకేనా? నేను ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపించేటప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే స్టోర్ ప్రొసీజర్ గురించి క్లియర్ ఐడియా వచ్చింది గదా! సో, మనం వచ్చేసిందంటే ఇప్పుడు అవుట్‌పుట్ పారామీటర్ గురించి కూడా చూద్దాం. అంటే ఎలా మనం వాడాలని జెప్పేసి. సో, ఇప్పుడిక్కడ మనం వచ్చేసి దేనికైనా క్రియేట్ ప్రొవిజన్ నేమ్ అని చెప్పేసి ఇచ్చుకుంటాం. బిగిన్ అలాగే ఎండ్ మనకుంటుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేనొచ్చేసానంటే ఇక్కడ సెలెక్ట్‌ని వాడుకుంటున్నా. సెలెక్ట్ సాలరీ ఇంటూ సాల్. అంటే సాలరీ నేనొచ్చేసి సాల్ అనే వేరియబుల్‌లో పెడుతున్నాను. ఇప్పుడు ఇదొచ్చేసింది సాలరీ మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ పారామీటర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇక్కడ అవుట్‌పుట్ అని రాసాను. అవుట్‌పుట్ సాల్ ఆ డేటా టైప్ వచ్చేసిందంటే ఇంటిజర్. ఓకేనా? ఫ్రమ్ స్టూడెంట్ వేర్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు నేమ్. సో, నేమ్ వచ్చేసేంది మనం ఇస్తున్నాం. సో, ఏ నేమ్ ఇస్తే ఏ నేమ్‌కి మనం పోయేసొచ్చేసిందంటే ఆ సాలరీ వచ్చేసి నీకు ఫెచ్ చేయాలని చెప్పేసి ఇస్తున్నాం గదా! సో, కాబట్టి ఇక్కడ వచ్చేసేందంటే ఇన్‌పుట్ పారామీటర్ నేమ్. సో, వార్‌క్యార్ దాని యొక్క డేటా టైప్. సో, ఇది మనం వచ్చేసిందంటే మెన్షన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అప్పుడు మనకొచ్చేసిందంటే పర్టిక్యులర్‌గా మనం గాని మెన్షన్ చేసామంటే సో, ఏ నేమ్‌కని చెప్పేసి అప్పుడు డెఫినిట్‌గా మనం వచ్చేసి డేటా అనేది అక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికొచ్చేసిందండి అవుట్‌పుట్ పారామీటర్‌కి. సో, మనం ముందొచ్చేసిందంటే మనం డిక్లేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక వేరియబుల్‌ని. సెట్ ఎట్ ది రేట్ ఆఫ్ సాలరీ దట్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి నేను డిక్లేర్ చేసుకున్నాననుకోండి. సో, నెక్స్ట్ మనం వచ్చేసిందంటే ఇక్కడ కూడా కాల్ ఫంక్షనే. కాల్ అలాగే నెక్స్ట్ ప్రొవిజన్ నేమ్ ఏందని చెప్పి ఇచ్చుకొని, సో, ఆ యొక్క సాలరీ వచ్చేసి ఎంత 0, సో, ఏ నేమ్‌కి నేను ఇవ్వాలనుకుంటున్నా అంటే హుష్మా అనే నేమ్‌కి ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా? సో, అప్పుడు మనకొచ్చేసిందంటే హుష్మా అనే నేమ్ మనకొచ్చేసిందంటే అక్కడ అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అదంతా మనకు డిస్‌ప్లే అవుతుంది. ఓకేనా? సో, దీనికొచ్చేసంటే ఎలా మనం రిట్రైవ్ చేయాలంటే సాలరీని సెలెక్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ సాలరీ యాస్ రిట్రైవ్డ్ సాలరీ అని చెప్పేసి మనం వాడామంటే, అప్పుడు మనకొచ్చేసిందంటే ఆటోమేటిక్‌గా అక్కడ ఉండే డేటా మొత్తం మనకొచ్చేసంటే డిస్‌ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇన్‌పుట్ పారామీటర్ గురించి, అలాగే అవుట్‌పుట్ పారామీటర్ గురించి మీకు అర్థమైంది గదా ఫ్రెండ్స్. సో ఇంకొకటి మనకొచ్చేసిందంటే ఇన్, ఔట్ పారామీటర్ అని చెప్పాను గదా! సో, ఇన్, ఔట్ పారామీటర్ అంటే ఏందంటే బోత్ మనం ఇన్‌పుట్, అవుట్‌పుట్ రెండిటిని కలిపి ఇప్పుడు ఒకటే సాలరీగా తీసుకున్నామనుకోండి. రెండిటిని మనం వచ్చేసంటే ఒకేసారి మనం ఇవ్వొచ్చనమంటే వేరియబుల్ నేమ్ గాని మనకు సేమ్‌గా ఉండిందనుకో, అప్పుడు మనం వచ్చేసిందంటే సింపుల్‌గా ఇన్, ఔట్ పారామీటర్ ఇచ్చేసి సాల్ అని చెప్పేసి ఇచ్చేసి దానికొచ్చేసి ఏందంటే ఏదో ఒక డేటా టైప్ ఇచ్చామనుకోండి. అప్పుడు ఇది రెండిటికి వర్క్ అవుతుందనమాట. ఓకేనా? సో, మీరొచ్చేసి ఏందంటే ఇన్, ఔట్ పారామీటర్ గురించి రీసెర్చ్ చేయండి. సో, అలాగే మీకొచ్చేసి ఏందంటే ఇవి క్వెరీస్‌ని ప్రతి ఒక్క దాన్ని ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడు మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేదొస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే స్టోర్ ప్రొసీజర్ గురించి అర్థమైంది గదా! సో, ఇప్పుడు మనం వచ్చేసి రియల్‌గా సో, మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లోకెళ్ళేసి సో, ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు మీకొచ్చేసిందంటే క్లియర్ కట్ ఐడియా అనేదొస్తుంది. ఓకేనా?
సో ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే MySQL వర్క్ బెంచ్ ఎలా ఉంటుందంటే, సో ఇలా ఉంటుంది MySQL వర్క్ బెంచ్. అయితే ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే చూసుకున్నట్టయితే లోకల్ ఇన్‌స్టాంట్ MySQL సో 80 ఇక్కడ ఉంటుంది. సో ఇదొచ్చేసిందంటే యూజర్ నేమ్, సో లోకల్ హోస్ట్, సో ఇదొచ్చేసిందంటే లోకల్ హోస్ట్ ఓకేనా? సో అయితే మనం వచ్చేసిందంటే ఎప్పుడు కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో మనల్ని వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎలా అయితే MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో పాస్వర్డ్ అడుగుతుందో, అలా మనం వచ్చేసిందంటే దీంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఓకేనా? సో, నాకైతే ఇప్పుడు అడగలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను వచ్చేసిందంటే రీసెంట్‌గానే దీన్నొచ్చేసి విజిట్ చేశాను కాబట్టి. సో, మీరొచ్చేసిందంటే కొత్త యూజర్ అంటే న్యూగా మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి సో, కన్ఫర్మ్‌గా మీకొచ్చేసి పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో, అప్పుడు మీరొచ్చేసి ఏందంటే పాస్వర్డ్ ఇచ్చి దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే ఇప్పుడు MySQL కమాండ్ ప్రాంప్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇన్‌సైడ్ మనకు సో, అయితే ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్టయితే సో, మనకు ఇప్పుడు ఈ బార్ మనకు వద్దనుకోండి. సో, అప్పుడు మనం సింపుల్‌గా సో, దీనిపైన మనం ఇట్ట క్లిక్ చేసామంటే సో, ఈ బార్ ఎళ్ళిపోతుంది. లేదు మనకు కింద మనకి ఇది వద్దనుకున్నామంటే సింపుల్‌గా మనం వచ్చేసిందంటే దీన్ని ప్రెస్ చేసామంటే కిందెళ్ళిపోతుంది. ఓకేనా? సో, ఇలా మనకొచ్చేసి మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ కావాలంటే సో, ఇలా అంటే సరిపోతుంది. ఓకేనా? సో, అయితే మనం వచ్చేసిందంటే ఈ విధంగా మనకొచ్చేసి MySQL సో, వర్క్ బెంచ్ అనేది ఉంటుంది. సో, MySQL వర్క్ బెంచ్ వల్ల మనకి యూజ్ ఏందంటే, సో, మనం వచ్చేసి ఇక్కడ షో కమాండ్ గాని, సో, ఇవన్నీ మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి JEE3 సో, డేటాబేస్ చూపిస్తుంది. దాంట్ లోపల మనకేమేం టేబుల్స్ ఉన్నాయో కూడా ఇక్కడ చూపించేస్తుంది. ఓకేనా? సో, కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసిందంటే అంత రిస్క్ ఏమి ఉండదన్నమాట. ఓకేనా? సో, కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. కానీ నేనొచ్చేసి MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో మనం ఏమైతే ఎగ్జిక్యూట్ చేసామో, ఆ క్వెరీ ప్రతి ఒక్క క్వెరీని మనం ఇక్కడ వచ్చేసి ఏందంటే ఈ MySQL వర్క్ బెంచ్‌లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దాన్ని. కాకపోతే నేను ఫస్ట్‌లో దీన్ని ఎందుకు చెప్పలేదు, MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో ఎందుకు చెప్పానంటే, బికాజ్ మనకొచ్చేసిందంటే సింటాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, కాబట్టి మనం క్వెరీస్ ఎలా రాస్తున్నాం అసలకి అని జెప్పేసి మనం పర్ఫెక్ట్‌గా మనకు తెలియాలి కాబట్టి నేను MySQL కమాండ్ ప్రాంప్ట్ వాడాను. సో, దీంట్లో అంటారా, దీంట్లో అయితే మనకొచ్చేసిందంటే చాలా డైరెక్ట్‌గా మనం వచ్చేసి రాసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో, అయితే ఇక్కడ మనకొచ్చేసిందంటే MySQL కమాండ్ ప్రాంప్ట్‌లో సెమీకోలన్ వచ్చేసిందంటే మ్యాండేటరీగా మనం వచ్చేసి అంటే పెట్టామంటే అదొచ్చేసిందంటే టర్మినేషను. కానీ ఇక్కడొచ్చేసిందంటే సెమీకోలన్ మనకొచ్చేసిందంటే ఇదేం టర్మినేషన్ ఏం గాదు. ఓకే. సో, ఇది మనకొచ్చేసిందంటే MySQL వర్క్ బెంచ్ గురించి. సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే దాంట్లో అయితే ఎలా మనం ఇండైరెక్ట్ అవుతాం ఫస్టు. సో, MySQL వర్క్ బెంచ్‌లో కూడా సేమ్ అలాగే ఇండైరెక్ట్ అవుతాం ఫ్రెండ్స్ డేటాబేస్‌లోకి. సో, యూజ్ JEE3 అన్నామంటే మనం వచ్చేసిందంటే చూడండి కావాలంటే ఇప్పుడు సెమికోలన్ ఇక్కడే మ్యాండేటరీ గాదు. సో, ఇలా పెట్టినప్పుడు మనకొచ్చేసిందంటే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకేనా? ఎగ్జిక్యూట్ అయితే అయింది. సో, డేటాబేస్ ఏమైంది? డేటాబేస్ అనేది చేంజ్ అయింది. ఓకేనా? కాకపోతే వచ్చేసిందంటే ఇప్పుడు నెక్స్ట్ క్వెరీ రాసామనుకోండి. ఇప్పుడు అసలకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? సో, టేబుల్స్ ఎలాగున్నాయి? మొత్తం నీకొచ్చేసి డేటా తెలుసు కదా! సో, అయితే ఇప్పుడు నేనొచ్చేసంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఎంప్లాయీ డేటాలో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి చూడాలనుకుంటున్నా. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సో, ఎంప్లాయీ. సో, అప్పుడు మనకొచ్చేసిందంటే ఇది కన్ఫర్మ్‌గా సో, ఎర్రర్ అని త్రో చేస్తది. ఎందుకని? బికాజ్ ఇక్కడొచ్చేసిందంటే ఫ్రమ్ ఇక్కడి నుంచి నువ్వు క్వెరీ మొత్తం తీసుకుంటున్నావా? లేకపోతే నువ్వెక్కడి నుంచి అసలు క్వెరీ తీసుకుంటున్నావు అని చెప్పేసి. సో, కాబట్టి అప్పుడు మనం ఇక్కడ సెమికోలన్ పెట్టామనుకోండి. అప్పుడు మనకొచ్చేసిందంటే ఎలాంటిది మనకొచ్చేసి రైస్ అయితే కాదనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేనొచ్చేసిందంటే ఇలా డేటాని ఫెచ్ చేసినప్పుడు సో, ఇక్కడ ఒక న్యూ కమాండ్ ఇక్కడ మళ్ళీ వచ్చేసిందంటే మనకి ఇంకో బాక్స్ ఓపెన్ అయ్యి మనకొచ్చేసిందంటే డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో, చూసారు కదా ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకు డేటా అనేది ఇక్కడ డిస్‌ప్లే చేస్తుంది. మనకు వద్దు అనుకుంటే సింపుల్‌గా ఇక్కడొచ్చేసిందంటే ఎంప్లాయీ 1 ఇక్కడికొచ్చేసిందంటే సింపుల్‌గా ఇంటూ నొక్కామంటే సో, డేటా అనేది మనకు ఎళ్ళిపోతుంది. ఓకేనా? సో, అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది దేని గురించి మోస్ట్‌లీ స్టోర్ ప్రొవిజన్ గురించి కదా! సో, స్టోర్ ప్రొవిజన్ గురించి మనం ఏం చెప్పాము? సో, ఎలా క్రియేట్ చేయాలి ఒక స్టోర్ ప్రొవిజన్‌ని? సింపుల్‌గా క్రియేట్ ప్రొసీజర్ ప్రొవిజన్ నేమ్ వచ్చేసి ఏదో ఒక ప్రొవిజన్ నేమ్ తీసుకున్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో, డీఈపీటీ సో, 1, 2, 3 అని చెప్పి తీసుకున్నాను. ఓకేనా? సో, అలాగే ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్ బ్రాకెట్స్. సో, ఇక్కడ మనకొచ్చేసి ఏముంటది? సో, బిగిన్ ఉంటది. అలాగే ఎండ్ ఉంటది. కదా! సో, అయితే మనం వచ్చేసిందంటే ఇన్‌సైడ్ మనం వచ్చేసిందంటే క్వెరీ అనేది ఇక్కడ రాయాల్సొస్తుంది. అవును గదా! సో, మనం వచ్చేసి ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం క్వెరీ వచ్చేసి సో, మనమొచ్చేసి ఏందంటే ఇంతకుముందు ఏం జెప్పుకున్నాం ఫ్రెండ్స్ క్వెరీ అనేది. సో, ఇది జెప్పుకున్నాం కదా! కాకపోతే ఇక్కడొచ్చేసి సెమికోలన్ పెట్టే లోపల మనకొచ్చేసి అంటే ఇక్కడ ఎర్రర్స్ అనేవి చాలా అంటే చాలా రైజ్ అయ్యాయి. కదా! సో, ఎందుకు రైజ్ అయ్యాయి? బికాస్ క్వెరీ అనేది ఇక్కడికెండా? లేకపోతే ఇక్కడికెండా? సో, కాబట్టి నేనేం జెప్పానంటే డీలిమిటర్ మనం వచ్చేసిందంటే వాడాలి. ఓకేనా? సో, ఇక్కడొచ్చేసిందంటే డీలిమిటర్.
సో, దిస్ ఈస్ ద ఎండింగ్ అని జెప్పేసి మనం ఇక్కడ ఏం జేస్తున్నాం అంటే చెప్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ మనం వచ్చేసి అంటే సాల్ అనే వేరియబుల్ తీసుకున్నాం గదా! కాబట్టి ఇక్కడ మనం వచ్చేసి అంటే మెన్షన్ చేయాలి. సో, దట్ ఈస్ ద ఇన్‌పుట్ పారామీటర్. సో, సాల్. సో, విచ్ ఈస్ ద టైప్ ఆఫ్ ఇంటిజర్ అని జెప్పేసి. ఓకేనా? అలాగే ఇక్కడొచ్చేసేంది ఇట్ ఈస్ ఇది వచ్చేసిందంటే ఇది కూడా ఒక ఇన్‌పుట్ పారామీటర్ కదా ఫ్రెండ్స్. సో, ఇక్కడ కూడా మనం వచ్చేసిందంటే ఒక ఇన్‌పుట్ పారామీటర్. సో, అదొచ్చేసిందంటే లాస్ట్. సో, విచ్ ఈస్ ద డేటా టైప్ వచ్చేసింది వార్‌చార్. ఓకేనా? సో, ఇలా మనం వచ్చేసిందంటే చెప్పామంటే, సో, అక్కడికి మనకొచ్చేసిందంటే స్టోర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడొచ్చేసి చూడండి. సో, ఇక్కడ మనకేమైంది క్వెరీ అనేది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో, ఫ్రెండ్స్ మనకు గాని కరెక్ట్ అయితే మనకి ఈ విధంగా పడుతుంది క్వెరీ అనేది. ఒకవేళ మిస్టేక్ గాని అయితే సో, ఇంటూ అని పడుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేసేంది ఇక్కడ ఒక ప్రొవిజర్ అని చెప్పేసి స్టోర్ ప్రొవిజర్ వచ్చేసిందంటే క్రియేట్ అయింది. సో, క్రియేట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఏం చేయాలి? సో, మనం వచ్చేసిందంటే సింపుల్‌గా దాన్ని కాల్ చేసుకుంటాం. సో, కాల్ ప్రొవిజన్ నేమ్ వచ్చేసింది డీఈపీటీ. సో, 1, 2, 3 సో, అక్కడొచ్చేసేంది సాలరీ మనం ఇన్‌పుట్ పారామీటర్ గదా! సో, సాలరీ వచ్చేసి ఎంతో ఒకటివ్వాలి. ఓకేనా? సాలరీ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏందంటే నేమ్. సో, నేమ్ వచ్చేసి మనకేమున్నాయి ఫ్రెండ్స్? నేమ్ వచ్చేసి మహేష్ అని జెప్పేసి ఇద్దాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేసేంది సింపుల్‌గా సో, దీన్నొచ్చేసిందంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమైంది? ఓకే. క్వెరీ అనేది సక్సెస్‌ఫుల్. ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రర్ అయితే మనకిక్కడ రైజ్ చేయలేదు. ఓకేనా? సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే ఒకసారి మనం ఫెచ్ చేసి చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో, ఇప్పుడు మనకిక్కడ చూడండి ఫ్రెండ్స్. మనకిక్కడ డేటా అనేది వచ్చేసేందంటే కన్ఫర్మ్‌గా సో, మోడిఫై అవ్వుంటది. సో, మహేష్ లాస్ట్ నేమ్ కదా! సో, ఇక్కడ మనకొచ్చేసంటే 64,000 అయితే ప్రీవియస్‌గా మీకెంతుందో తెలీదు గదా! సో, ఇప్పుడు ఒకసారి చూడండి. సో, 64,000 గదా! ఒకసారి మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో, ఎగ్జిక్యూట్ అయితే అయింది. సో, ఇప్పుడు మళ్ళీ వచ్చేసిందంటే సెలెక్ట్ స్టేట్‌మెంట్ చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు 64 కాస్త 66 అయిందా? సో, కాబట్టి ఇంతకు ముందు కూడా మనకు డేటా అనేది ఏమైంది? అప్‌డేట్ అయింది. 62K ఉండింది ఇందాక. సో, ఇప్పుడు ఇందాక వచ్చేసి ఏంది 62 ఉండింది కాబట్టి 64గా చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి మళ్ళీ వచ్చేసేంది 2K మళ్ళీ వచ్చేసిందంటే పెరిగింది. సో, టోటల్‌గా ఎంతుంది? 66,000 ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే సో, ఇది అర్థమైంది గదా! సో, అది మనకొచ్చేసిందంటే ఇన్‌పుట్ పారామీటర్ గురించి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసిందంటే సింపుల్‌గా అవుట్‌పుట్ పారామీటర్ గురించి కూడా మనం చూద్దాం. సో, ఫ్రెండ్స్ అవుట్‌పుట్ పారామీటర్ గురించి మనం వచ్చేసి ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము. సో, అదేం చేయాలంటే మళ్ళీ దీనికొచ్చేసిందంటే ఒక ప్రొసీజర్ మనం వచ్చేసిందంటే ప్రొవిజన్ నేమ్ మనం వచ్చేసి క్రియేట్ చేయాలి. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఏందంటే డిపార్ట్‌మెంట్ 1, 2, 3, 4 అని చెప్పేసి నేను క్రియేట్ చేశాననుకోండి. సో, ఇది మనకొచ్చేసిందంటే ఒక ప్రొవిజర్ అని చెప్పేసి దీంతో మనకి క్రియేట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. క్రియేట్ ప్రొవిజర్, ప్రొవిజన్ నేమ్. సో, అలాగే బిగిన్, అలాగే ఎండ్, అలాగే మధ్యలో మనం వచ్చేసిందంటే ఒక క్వెరీ రాసుకున్నాం. సో, ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాన్ని నేను వచ్చేసిందంటే తీసుకున్నా. దాన్ని మీకొచ్చేసంటే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాననమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేసి క్వెరీ అనేది ఏమైంది? ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఇక్కడ మనకొచ్చేసిందంటే ఒక స్టోర్ ప్రొవిజన్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్రియేట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం సింపుల్‌గా వచ్చేసిందంటే దాన్ని కాల్ చేసి చూద్దాం. సో, ఫ్రెండ్స్ మనం వచ్చేసిందంటే ఇంతకుముందు ఇలానే గదా మనం జూసాము. సో, ఫస్ట్ మనం వచ్చేసిందంటే ఇక్కడ సాలరీ సెట్ చేసుకున్నాము. సో, సాలరీ సెట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా కాల్ మెథడ్ మనం వాడుకున్నాం. సో, కాల్ డిపార్ట్‌మెంట్ 1, 2, 3, 4 ఓకేనా? సో, ఎట్ ది రేట్ ఆఫ్ సాలరీ అన్నప్పుడు 0 రికార్డ్. సో, దాంట్లో వచ్చేసిందంటే హుష్మా అనే రికార్డ్. తర్వాత మనం వచ్చేసిందంటే సింపుల్‌గా దాన్ని ఫెచ్ చేస్తున్నాం. సో, థాట్స్ ఇట్. ఓకేనా? సో, ఇప్పుడు నేను వచ్చేసిందంటే ఫస్ట్ దీన్ని కాల్ చేస్తున్నా. సో, మనకొచ్చేసిందంటే క్వెరీ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి ఎగ్జిక్యూట్ అయింది. సో, ఇప్పుడు నేనొచ్చేసిందంటే ఒకసారి ఫెచ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి. సో, ఇప్పుడు మనకు డేటా అనేది ఏమైంది? సాలరీ అనేది సో, సాలరీ అనేది మనకు ఫెచ్ చేసి మనకి చూపిచ్చింది. అంటే పుష్మ అనే దాంట్లో మనకెంత సాలరీ ఉందని జెప్పేసి మనకి ఫెచ్ చేసి చూపిచ్చింది. ఓకేనా? ఇది మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ అలాగే ఇన్‌పుట్ పారామీటర్ గురించి. సో, ఫ్రెండ్స్ మీకొచ్చేసిందంటే ఈరోజు కంప్లీట్‌గా అర్థమైంది గదా! సో, మనం వచ్చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేసామని జెప్పేసి స్టోర్ ప్రొవిజన్‌ని. ఫ్రెండ్స్ స్టోర్ ప్రొవిజన్ కూడా వచ్చేసిందంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్టే ఫ్రెండ్స్. బికాస్ ఇంటర్వ్యూ పర్పస్‌లో చాలా అంటే చాలా సార్లు అడుగున్నారు. సో, కాబట్టి నేనొచ్చేసినంటే ఈ విధంగా మీకు చెప్తున్నాను. సో, నేనొచ్చేసి ఇన్ పారామీటర్ గురించి చెప్పాను. అవుట్‌పుట్ పారామీటర్ గురించి చెప్పాను. సో, మీరొచ్చేసి ఇన్‌పుట్, అవుట్‌పుట్ పారామీటర్ గురించి రీసెర్చ్ చేయండి. అలాగే ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయండి. అప్పుడే మీకొచ్చేసిన ఒక క్లియర్ కట్ ఐడియా అనేదొస్తుంది. ఓకేనా? సో, నా యొక్క వీడియోస్‌ని కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. మీకు గాని
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాకొచ్చేసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి కన్ఫర్మ్‌గా రెస్పాండ్ అవుతాను. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.